భూమిపై ఒక భక్తుడు రాత్రి వేళలో తపస్సులో కూర్చున్నాడు. ఆయన హృదయంలో బాధ, కష్టాలు, భయం కలగలిసి ఒకే మాటగా బయటపడ్డాయి. హనుమా, రక్షించు! ఆ పిలుపు సాధారణ శబ్దం కాదు. అది భక్తి, నమ్మకం, హృదయంలోని ఆర్తి కలిసిన దివ్యధ్వని. ఆ పిలుపు గాలిలోకి ఎగిరి వాయువులో తరంగంలా ప్రయాణించింది. హిమాలయాల వైపు వెళ్లే ఆ శబ్దానికి ప్రకృతి తత్వాలు మార్గం ఇచ్చాయి. గాలి దానిని మోసింది, పర్వతాలు దారిని చూపాయి. గంగధార ఆ పిలుపుని పవిత్రం చేసింది. ఆ తరంగం హిమాలయ గుహలోకి చేరింది. హనుమంతుడు ధ్యానస్థుడిగా కూర్చున్నాడు. ఆ శబ్దం ఆయన హృదయాన్ని తాకగానే గుహలోని వాతావరణం కదిలింది. ఆయన తన ప్రాప్తి సిద్ధిని ఉపయోగించాడు. ఈ శక్తితో ఆయన భౌతిక దూరాన్ని అధిగమిస్తాడు. ఏ ప్రదేశానికైనా క్షణంలో చేరగలడు. ఆయన ఆలోచన కాంతి వేగంతో భక్తుని వద్దకు చేరింది. ఆ భక్తుడు కష్టంలో ఉన్న చోట హనుమంతుని దివ్య శక్తి ఒక వాయుస్పర్శ రూపంలో ప్రత్యక్షమైంది. భక్తుడి చుట్టూ గాలి సన్నగా కదిలింది. అతని మనసులో ధైర్యం పుట్టింది. భయం తొలగిపోయింది.